హాయ్. హలో అమ్మా, నువ్వు కథ కంచికి మనం ఇంటికి అంటావు కదా, ఎందుకు చెప్తావు అలా? ఒకసారి షార్ట్లో చెప్పాను కదమ్మా, చెప్పావు కానీ అంతగా అర్థం కాల. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. కంచిలో ఏముంటుంది? కామాక్షి అమ్మ ఉంటుంది. కామాక్షి అమ్మ ఉందంటే అంటే ఈ కథలో ఈ కంచి మాట ఎందుకు వచ్చిందంటే, మన కథ చెప్పుకునేటప్పుడు వేరే ఏదైనా వింటాయేమో, ఆ వినయన్ని ఆ కథతో పాటు కంచికి వెళ్ళిపోవాలి. కంచికి వెళ్ళాలంటే అమ్మవారు ఊరుకోదు, అందుకని తన్నింటికి తను వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళినా కూడా. లేదంటే కథ కంచికి మనం ఇంటికి అంటే కంచి అన్నామంటే అమ్మవారి అనుగ్రహం మన ఇంట్లో ఉందనేగా. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి మనల్ని ఎటు చెడు శక్తి రానియకుండా మనల్ని ఇంట్లో ఉంచిద్ది అని నాకు తెలిసింది. నాకు అదే తెలుసు, అదే చెప్పాను కమ్మా ఒకసారి నీకు. దీని మీద బలి అడిగా అక్షయ, దీని మీద ఒక కథ ఉంది చెప్పనా, చిన్న కథ ఉంటుంది చెప్పైనా. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారంట. ఫాస్ట్గా చెప్తా, చిన్న కథే. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారంట. రాజుగారి కొడుకేమో బాగా అల్లరి చిల్లరోడు, ఏది పడితే అది మాట్లాడేస్తాడు. మర్యాద ఉండకుండా ఏది పడితే అది మాట్లాడేస్తాడు. తను చెప్పింది కరెక్ట్ అనాలి, అదే అనాలి, నువ్వే కరెక్ట్ అంటా ఉండాలి. లేకపోతే వాళ్ళని కొట్టేయటం, పొడిసేయటం చేసేస్తాడు. మర్యాద లేదు, పెద్ద చిన్న గౌరవం ఏం లేదు, ఇక అల్లరి చిల్లర గదవా. అట్లాగే మంత్రి గారికి ఒక కొడుకు ఉంటాడు. మంత్రి గారి కొడుకు కూడా ఇలాంటోడే. వీళ్ళిద్దరికి జోడి బాగా కుదిరింది. ఫ్రెండ్స్, నువ్వు అంతే నేను ఇంతే ఆహా అనుకుంటా ఇద్దరు ఊరు మీద పడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎక్కిరించుకుంటా. అయితే పెద్దోళ్ళు అవుతారు, చదువుకుంటానే పెద్దవాళ్ళు అవుతారు. ఒకటే స్కూలు, ఒకటే చోట విద్య నేర్చుకోవటం. ఆ రాజ్యంలోనే కదా మంత్రి గారి కొడుకు, రాజుగారి కొడుకు. ఇద్దరు సరదాగా ఉండటం, తినటం, ఒకటే పల్లెల్లో తిన్నంత స్నేహంగా ఉంటారు. స్నేహం నిజమే. అయితే ఒకసారి పెద్ద అయ్యాక మంత్రి గారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. మంత్రి గారి అబ్బాయికి పెళ్లి కుదిరింది కదా, ఇద్దరు ఒకటే. ఏది కొనుక్కున్నా, ఇప్పుడు ఒక షర్ట్ కొనుక్కున్నాడు అనుకో రాజుగారి అబ్బాయి, మంత్రి గారి అబ్బాయికి కూడా అదే తీసుకొస్తాడు. ఇప్పుడు ఏదైనా పూసలు గొలుసు కొన్నారనుకో వ్యాపారి నుంచి, మంత్రి గారి అబ్బాయికి కూడా అదే మోడల్ తీసుకుంటాడు. అంత స్నేహం అన్నమాట. మన ఇద్దరం ఒకటే కలర్ ఎలా కొనుక్కుంటాం, డ్రెస్సులు, చెప్పులైనా డ్రెస్సులైనా అట్లా, కొన్ని బొట్టు బిళ్ళలైనా ఎలా కొనుక్కుంటాం అట్లా. మన ఇద్దరం బాగా క్లోజ్ అని మనకు తెలుసు, చూసే వాళ్ళకి కూడా తెలిసిద్ది. మన స్నేహం గురించి అందరికీ తెలిసిద్ది, సరేనా? అందుకని వాళ్ళు కూడా అలాగే ఏది కొనుక్కుంటే అట్లా చూపించుకుంటారు కూడా. మేమిద్దరం ఒకటే వేసుకున్నాం, మేము అంత ప్రాణ స్నేహితులం అని ఎక్స్ప్లోర్ చేసుకుంటానికి అనమాట. వాళ్ళకి వాళ్ళే వాళ్ళ స్నేహ గొప్పతనాన్ని రాజ్యంలో వాళ్ళందరూ గమనిస్తారు. అయితే నీకు పెళ్లి కుదిరిందిగా, మంత్రి గారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. రాజుగారి అబ్బాయి కూడా నీకు కుదిరింది కాబట్టి నేను పెళ్ళిని చేసుకుంటాను, రాజుగారి అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి రాజుగారి అమ్మాయిని ఒకటి కుదుర్చుకొని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరతారు. ఇద్దరికి కుదరాలి కదా, ఇద్దరు ఒకటేసారి చేసుకోవాలన్నట్టు. అయితే మంత్రి గారి అబ్బాయి వెళ్దాం పద, అయితే ఫస్ట్ నీ పెళ్లి చేపించేసేద్దాము అని కొంతమంది మార్పులతో వంట చేయడానికి, విసినికర్రలు విసరడానికి, పిండి పదార్థాలు చేయడానికి, మేకప్లు చేయడానికి, మళ్ళీ ప్యాకింగ్లు చేయడానికి, గిఫ్ట్లు ఇవ్వడానికి, ప్యాకింగ్లు చేయడానికి, ఊళ్ళో పందిర్లు వేయడానికి, ఊరంతా సంబరం చేయాలిగా మరి. అన్నీ చేయడానికి మంది మార్బులంతో, కొన్ని పిండి వంటలతో, ఆడాళ్ళు పట్టు వస్త్రాలు అన్నీ మోసుకొని బండ్లు కట్టుకొని, బండి వెనక బండి 16 బళ్ళు కట్టి అని పాట ఉంటుంది. అట్లా పాడుకుంటా ఒక 500 మంది దాకా వెళ్ళిపోతారు, సరదాగా వెళ్ళిపోతారు. అట్లా వెళ్తూ ఉంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంకి వెళ్ళాలంటే చాలా ప్రయాణం చేయాలి కదా. అయితే దారి మార్గంలో కొంచెం అడవిలో నైట్ టైం ఆగుతారు. సాలొచ్చి మరి గుర్రాలకు కూడా నీరసం వచ్చింది కదా, కాస్త ఆగిపోతారు. ఏనుగులు గుర్రాలకు కూడా నీట్గా కొంచెం వాటర్ పెట్టి ఆగిపోతారు ఒక చెరువు దగ్గర, అడవి చూసుకొని. ఇలా ఉండగా రాజుగారి కొడుకుకి చిన్నప్పటి నుంచి పెంచిన ఆయమ్మ ఉంటుంది. ఆయమ్మ కూడా అమ్మలాగానే ప్రేమగా ఉంటాడు. ఇది తన్ని మాత్రం ఎప్పుడు తిట్టడో బెదిరించడో, గౌరవిస్తానే ఉంటాడు. ఎప్పుడు తనకి మాత్రం గౌరవిస్తాడు. అమ్మకి ఎలా చూస్తాడో అట్లాగే గౌరవిస్తాడు. మిగతా వాళ్ళని ఇసుక్కున్నా కూడా దీన్ని మాత్రం తీసుకెళ్లాల్సిందేనని ఆయమ్మను కూడా తీసుకెళ్తాడు పెళ్లికి. తను పెంచింది కదా, పెంచిన ప్రేమకి ఎక్కువ ఉంటుంది, విలువ ఎక్కువ ఇస్తారు. అయితే
దాది దాది నాకు కథ చెప్పు, రోజు ఇట్లాగాని ఇప్పుడు కూడా కథ చెప్పు, అడవిలో ఉంటే మాత్రం ఏమైంది, నువ్వు కథ చెప్పు నేను వింటాను అని అంటాడు. అక్కడికి మంత్రి గారి అబ్బాయి వద్దు, అర్ధరాత్రి పూట వినకూడదు, ఇట్లా నీకు బాగా అలసిపోయేమో, నిద్ర వస్తుంది, నిద్రపోయేటప్పుడు వినకూడదు, నీకు మెలకువను ఉన్నప్పుడు చెప్పించుకో, ఇప్పుడైతే నిద్రపోతావు, నువ్వు కథ మొత్తం వినవు అని చెప్పినా కూడా ఆహా నాకు కథ వినాల్సిందేనని చెప్పి చెప్పమంటాడు. సగం కథ చెప్తా ఉంటుంది దాది, బాగా నిద్ర వచ్చి రాజకుమారుడు పడుకుని పోతాడు. మంత్రి గారి అబ్బాయి మెలుకునే ఉంటాడు. మళ్ళీ ఒకళ్ళు పహారా గాయాలి కదా, అంతమంది జనాన్ని కాపాడాలంటే, జంతువులు, తిరుగుబోటుదారులు, దొంగలు రాకుండా ఉండాలంటే కాపలా గాయాలి. కాసేపు వాళ్ళు పడుకుంటే కాసేపు ఇంకోవాళ్ళు కాపలా గాయాలి. కాసేపు నిద్రపోయేసరికి ఇంట్రెస్ట్ లేక నిద్రపోయాడు అనుకుని దాదికి కూడా నిద్ర వచ్చి నిద్రపోయిద్ది. పక్కనే రాజుగారి అబ్బాయిని జో కొడతా పోయి నిద్రపోయిద్ది. మంత్రి గారి అబ్బాయి అలికిడిగా లేదు కదా, నిశ్శబ్దంగా ఉందని గమనిస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక నలుగురు మాట్లాడుకుంటూ ఆడవాళ్ళ గొంతులు వినపడతాయి. అందరూ నిద్రపోతూ ఉంటారు. మంత్రి గారి అబ్బాయి ఆలకిస్తాడు. ఒక అమ్మాయి అంటది, ఈ దరిద్రుడు పడుకున్నాడు, కథ మొత్తం విందాం అనుకున్నాము, కథ వినకుండా చేశాడు నిద్రపోయి, వీడి పని అంతు చూడాలి, అసలు వీడి కథ వింటే దాది చెప్పేది కదా మొత్తం, దాది తప్పేమీ లేదు, దాది నేను చేయకూడదు, రాజుగారి కుమారుడే చేశాడు మొత్తం, కథ మొత్తం వింటే మనం అందరం కథ వినేవాళ్ళం కదా, కథ వినకుండా చేశాడు, అసలు ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది, ఎంత అనీజీగా ఉందో ఈ మిడ్ నైట్ మనకి అని చెప్పి, వీడు కానీ పొద్దున్నే ఒక హారం పెడదాం, ఆ హారం చూసి పట్టుకుంటే మాత్రం వీడు ప్రాణం పోద్ది అని ఒకటి శాపం పెట్టింది. ఇంకోటి ఉంటుంది, మొత్తం నలుగురు వచ్చారు కదా, ఇంకోటి అంటది, ఒక మామిడి చెట్టును పెడతా, పండుకాయలు రసం కారం పండుకాయలు మామిడికాయల చెట్టు, అది రోడ్డు మీద కనిపించేలా చేస్తా, అది కానీ ఎక్కి కాయ కోసుకొని తిన్నాడా చచ్చిపోతాడు అని రెండోది శాపం పెట్టిద్ది. మూడోది ఏం చెప్పిద్ది, వీడు పెళ్ళికి వెళ్తున్నాడు కదా, ఆ ముందు గుమ్మం దగ్గరికి, గుమ్మంలో కాలేసే ముందే గుమ్మం పడిపోయేలాగా చేసేస్తా నేను అని శాపం పెట్టిద్ది. నాలుగోదేమో, వీడు పెళ్ళి ఒకవేళ ఈ మూడు తప్పించుకున్నా కూడా, మూడు శాపాలు ఏంటి, హారం కనపడితే పట్టుకుంటే చనిపోవటం, ఇది తప్పించుకొని ముందుకెళ్తే మామిడికాయ చెట్టు మామిడికాయ కోసుకు తింటే చచ్చిపోవాలని శాపం, ఈ రెండు దాటి మూడోది ఏంటి, గుమ్మం, రాజుగారి భవనం దగ్గర గుమ్మం అంటారు కదా మెయిన్ డోర్, కాలు దాటేటప్పుడు గుమ్మం పడిపోవాలి, ఇలా శాపం అన్నమాట. ఈ మూడు దాటుకున్నా కూడా ఇంకా నాలుగోది ఉంది కదా, నాలుగోది ఇంకో శాపం పెట్టిద్ది. వీడికి పెళ్ళి అవ్వగానే అప్పగింతల ప్రోగ్రాం ఉంటుంది కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని నుంచోబెట్టి పెళ్లి కూతురి అత్తారింట్లో ఎట్లా ఉండాలి ఏంటి జాగ్రత్తలు చెప్తే అప్పగింతల ప్రోగ్రాం ఉంటుంది. అప్పగింతల ప్రోగ్రాం అప్పుడు వీడికి ఆ హారతులు అవి అన్నీ ఇస్తారు కదా, తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ హారతులు అన్నీ ఇచ్చేసరికి తుమ్ములు వచ్చేస్తాయి, తుమ్ములు రావాలి వీడికి, వీడు 100 తుమ్ములు తుమ్మాలి, 100 తుమ్ములు తుమ్ముతుంటే 100 సార్లు చిరంజీవ అనాలి ఒకళ్ళు, అట్లా అయితేనే వీడి ప్రాణం ఉంటుంది. ఎవరైనా చిరంజీవి అని 100 సార్లు అనకపోతే వీడు చచ్చిపోతాడు అని నాలుగోది శాపం పెట్టి, నాలుగో దాంతో పాటు ఇంకోటి పిల్ల ఉంటుంది ఆళ్ళల్లో పిల్లది, ఈ 4 తప్పించుకున్నా కూడా ఇవి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ 4 శాపాలు పెట్టాం కదా, ఈ 4 విని ఎవరైనా చెప్పారనుకో ఇద్దరు చచ్చిపోతారని 5వ శాపం పెట్టింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి 4 శాపాలు దాటుకోవాలి, చెప్పకూడదు, 4 శాపాలు దాటుకొని ముందుకెళ్ళిపోవాలి. ఇదంతా ఎందుకు వచ్చింది, కథ మధ్యలో ఆగిపోయిందని శాపం పెట్టినాయి. అంటే మనం కథ చెప్పుకునేటప్పుడు వేరేవి కూడా వింటాయి కాబట్టి కథ పూర్తిగా అయిపోయేదాకా వినాలి, కథ కంచికి మనం ఇంటికి అని స్లోగన్ చెప్పాలి. ప్లస్ కథ చెప్పేటప్పుడు వినేవాళ్ళు కూడా కొట్టాలి, కొట్టపోయినా ప్రాబ్లమే, కొట్టాలి చివరిదాకా. కథ చెప్పేటప్పుడు కొట్టాలి, నువ్వు నిద్రపోకూడదు, మధ్యలో నిద్రపోతావు, కథ చెప్పమని నిద్రపోతావు, లేకపోతే గోళ్ళు పిక్కుంటావు, తల్లో గోక్కుంటావు, అలా ఉండకూడదు. కథ ఎప్పుడు వినాలనిపిస్తే వినాలి మొత్తం, లేకపోతే ఇంకో రోజు చెప్పుకుంటాం ఏమైంది. ఇవన్నీ శాపాలు దాటుకొని వెళ్తేనే రాకుమారుడికి ప్రాణభిక్ష. సరే పెళ్ళికి బయలుదేరారు కదా, ఫస్ట్ రోడ్డు ఎక్కంగానే అడవి దాటేశారు, నేషనల్ హైవే ఎక్కేసరికి కానీ ఒక హారం కనిపించింది. హారం రోడ్డు మీద హారం ఎవరిదో ఎంత బాగుందో అని రాజకుమారుడి కంటూ పడింది. ఎవరికి కనపడింది నీకే కనపడుతుంది అంటున్నావు, మరి పట్టుకోకూడదు మిత్రమా అని హెచ్చరిస్తాడు. నువ్వు పట్టుకుంటే చచ్చిపోతావు అని చెప్పకూడదు,
ఎవ్వరికీ కనిపించట్లా మాకు, నీకు కనిపిస్తుందంటే ప్రమాదం, చూడమాకు మిత్రమా అని ముందుకు సాగిపోతారు. సరే కొంచెం దాటేసి దాటేశారు. రెండోది, పెద్ద మామిడి చెట్టు, రసం కారే మామిడి పళ్ళతో అసలు నోరూరిపోతూ ఉంటుంది. మామిడి పళ్ళు చూడంగానే ఎవరైనా ఎక్కి కోసురండి అంటామా, మనం ఎల్లు కోసేసుకుంటాం. అంత ఇష్టం మామిడికాయలు ఎవరికైనా. మామిడి చెట్టు, రసం కారే కాయలు పట్టుకొని వెళ్దాం మనం, కొన్ని మనం తిందాం, కొన్ని పెళ్ళింటికి తీసుకెళ్దాం అనేసరికి, మిత్రమా అది నాకు కనిపించట్లా, నీకే కనిపిస్తుందంటే చాలా ప్రమాదం అని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోతాడు. కాదు అన్నా సరే వినడు. పెళ్ళికి టైం అయిపోతుంది, ముందుకు వెళ్ళాలి, ఇప్పుడే మనం రెస్ట్ తీసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేసామని గబగబా గాబరాగా చెప్పేస్తాడు, ముందుకు వెళ్ళిపోవాల్సిందేనే సైన్యాన్ని. ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా చూడరు, ఎవరికి కనపడదు. ఇంకా అది రాజుగారి కుమారుడు పెళ్లి కొడుకు ఒక్కరికి కనపడిస్తుంది. దాటేశాడు. రెండోది దాటేశాడు. మూడోది ఏంటిది, పెళ్ళింటికి వెళ్ళిపోయారు. గుమ్మం దగ్గర కాలేసేటప్పటికి మంత్రి గారి కొడుకు ఉన్నాడు కదా, తెలుసు కదా కాలేసేటప్పటికి గుమ్మం పడిపోద్దని ఒకటి పెట్టింది కదా శాపం. మూడోది ఇంకా పక్కన గుమ్మం పక్కకి లాగేస్తాడు లోపలికి వెళ్ళకుండా. ఆ గుమ్మం పడిపోయింది. రాజుగారి కుమారుడికి ఏమీ కాదు, ప్రాణం తప్పించుకుంటాడు అనమాట. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. మూడోది తప్పించేసుకుంటాడు. ఏమీ నీకు చెప్పలేదు, కానీ నువ్వు అటు చూడొద్దని ముందుకు తీసుకెళ్ళిపోయాడు, పక్కకి లాగేశాడు. మూడో ప్రమాదం కూడా తప్పిపోయింది. నాలుగోది ఏంటిది, పెళ్ళంతా అయిపోయింది. పెళ్ళి అంతగా అప్పగింతల ప్రోగ్రాంకి వచ్చారు. వీళ్ళకి దిష్టి తీసేస్తారు కదా పెళ్ళైన వాళ్ళకి, దిష్టి తీసి ఆ పొగలు ఈ పొగలు కొట్టేసరికి తుమ్ములు మొదలవుతుంటే మంత్రి గారి కొడుకున్నాడు కదా, ఒక పక్కన ఒక స్తంభం వెనకాల నుంచో, ఒకసారి తుమ్మితే చిరంజీవ అంటారు, 2 సార్లు 3 సార్లు అయినా చిరంజీవ అంటారు. 100 తుమ్ములు తుమ్మితే 100 సార్లు చిరంజీవ అని అనరు కదా, షాకే చూస్తారు ఎవరైనా. 4వ శాపం అదే కదా, నువ్వు 100 సార్లు తుమ్ముతావు, 100 సార్లు చిరంజీవ అనాలని శాపం 4వది. అందుకని ఒక స్తంభం కాడ నుంచొని దాక్కొని మంత్రి గారి కుమారుడు వీడికి తుమ్ములు మొదలైపోతాయి. 100 తుమ్ములకి 100 చిరంజీవ అని 100 సార్లు అంటాడు. అక్కడికి అది కూడా తీరిపోయింది. ఇతను చిరంజీవ అనేది ఎవరికి ఏం వినిపించక్కర్లా, అంటే చాలు ఎవరైనా లోపల అనుకున్నా చాలా, తని వరకు వినిపించేలాగా అనుకుంటే చాలు. అందుకే స్తంభం కాడ దాక్కున్నాడు. 4 దాటేశాడు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమని చెప్పింది 4వది, ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇద్దరు, మంత్రి గారి కొడుకు రాజు కుమారుడితో సహా ఇద్దరు చచ్చిపోతారంది. ఎవరికి చెప్పలేదు కాబట్టి ఇద్దరికి హ్యాపీ అండి. కథ కంచికి మనం ఇంటికి. అందుకేనమ్మా కథ ఎప్పుడు కంచికి వెళ్ళాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. కంచులు కామాక్షి అమ్మ కాపాడిద్దమ్మా, వాటిని గెంటి పడేసిద్ది అక్కడికి వెళ్ళినా కూడా. అప్పుడు తన ఇంటికి తను పోయిద్ది. మనం పలికాం కదా కంచి కామాక్షి అని, మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకి ఏ హాని జరగదు, మన ఇంట్లో మనం హ్యాపీగా ఉంటాం. అందుకంటాం అనమాట. సరేనా? నచ్చిందా? విపులంగా నచ్చిందా? ఇప్పుడు తెలిసిందా? అప్పుడేమో బ్రీఫ్గా కొంచెం చెప్పా ఒక మాట, ఇప్పుడు మొత్తం 20 మార్క్స్ క్వశ్చన్కి చెప్పినట్టు చెప్పిందా అమ్మ. నచ్చిందా? సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, మా కథ మీకు నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరిచి, ముఖ్యంగా స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్వప్న అక్షయవర్షిణి. బాయ్.